ఇది జాబ్ కోసం భరతీకి చేస్తున్న ప్రశాంత్ కథ కాదు బాస్. ఇది లింక్డ్ఇన్లో సింపతి సీక్ చేస్తూ పబ్లిసిటీ తెచ్చుకోవాలనుకున్న ఒక చిన్న డ్రామా మాత్రమే. ప్రశాంత్ గారి లింక్డ్ఇన్ వైరల్ పోస్ట్. 3 ఏళ్ళు అయ్యాయి సార్, జాబ్ లేదు, రిప్లై లేదు. బ్లేజర్ కొన్నా, హెయిర్ స్టైల్ మార్చా, ఫేషియల్ కూడా చేశాను, కానీ హెచ్ఆర్ మటుకి సారీ బ్రో అన్నారు. వీడు ఫేస్ ప్యాక్ వేసుకొని రిక్రూటర్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాడు. ఇది ఇంకో లెవెల్ డెస్పిరేషన్ బాస్. నెక్స్ట్ ఏంది, ఐస్ బాత్ తీసుకుంటాడేమో కూల్ క్యాండిడేట్ అన్న రెఫరెన్స్ కోసం. మనోడు రెస్ట్ ఇన్ పీస్ బ్యానర్లో ఫోటో పెడతాడు, క్యాప్షన్ ఏమో హేటెడ్ బై హెచ్ఆర్, లవ్డ్ బై రిజెక్షన్స్. అంటే నెక్స్ట్ పెళ్ళికి పంచకట్టులో మల్లెపూలు తలపాగా వేసుకొని వచ్చేసి క్యాప్షన్ ఏమో రెడీ ఫర్ మ్యారేజ్ బట్ వెయిటింగ్ ఫర్ గర్ల్స్ అప్రూవల్ అని పెడతారా? సింపతి సీకర్స్ ఆఫ్ ఇండియా అనే రియాలిటీ షో తీస్తే సీజన్ 1 విన్నర్ నువ్వే ఉంటావు బ్రో. అయ్యా, ఐటీ ఉద్యోగం ఒక్కటే ప్రపంచం కాదు. ప్లంబర్ ఉన్నాడు, టైలర్ ఉన్నాడు, స్ట్రీట్ ఫుడ్ వెండర్ ఉన్నాడు, ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. వాళ్ళంతా లింక్డ్ఇన్లో రిప్ బ్యానర్లు పెట్టడం లేదు. ఈ సింపతి స్టంట్స్ కాకుండా రియల్ స్కిల్స్, పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ మీద ఫోకస్ పెడితే రిప్ పోస్టర్స్ కాదండి, రియల్ ఇంటర్వ్యూస్ వస్తాయి. జాబ్ బ్రతుకులో ఒక చాప్టర్ మాత్రమే, జీవితం అనే బుక్లో ఇంకా పేజెస్ చాలా ఉన్నాయి.